ఈరోజు నా జీవితంలో ముఖ్యమైన రోజు. ఈ గుళ్ళోనే నా క్లోజ్ ఫ్రెండ్ మ్యారేజ్ జరుగుతుంది నా గర్ల్ ఫ్రెండ్తో. ఇప్పటికే 11 ఇంటర్వ్యూలకు వెళ్ళాను. ఇది 12ది. ప్రతి ఓడు ఎక్స్పీరియన్స్ ఉందా లేదని అడిగోడే. ఎవడు ఉద్యోగం అంటే ఎక్స్పీరియన్స్ ఎలా అవుతుందిరా? ₹1,00,00,000 అప్పు తీరిపోయినట్టుందిరా. బాధపడకరా. ఓషా ఏమన్నా తెలుసా? తప్పు చేయి, కానీ చేసిన తప్పు మళ్ళీ చేయొద్దన్నాడు. ఎన్ని ఇంటర్వ్యూలోనే అదే ముక్కడుతున్నప్పుడు ఈసారి కూడా అదే అడుగుతారని తెలిసి ఎందుకు వెళ్ళావు? వాళ్ళకేం చేయమంటావు? నీలమ్మ బాబు బ్రాంతి షాపులు లేవు. అజయ్ కూడా వస్తున్నాడు రోయ్. ఆడి పని బాగుందిరా. బీటెక్ అయినా బంగారు జాబ్ కూడా ఇచ్చాడు. ఆడిది లైఫ్ అంటే హేడ్ సైడ్ అదే జాబ్ నాకుంటానా? వెనకో దాన్ని ముందో దాన్ని వేసుకోద్దు నువ్వు. దేవుడు తెలిసిలేరా ఎవరిని ఎక్కడ ఉంచాలో. నువ్వు అంత పని చేస్తావని నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాడు. నేను పడిపోయింది బా. దా కూర్చో. ఏడు బాగా చిరాకున్నా? చిరాకు కాదురా, టెన్షను. నేను మా నాన్న చెప్పా చేయకుండా పెళ్లి చూపుల ప్రోగ్రాం పెట్టాడు. సరే చూపులే కదా, వెళ్ళి చూసొచ్చేద్దాం అనుకున్నాను. కానీ అంతా అయిపోయిందిరా. నెక్స్ట్ మంత్ మ్యారేజ్. ఆల్రెడీ తాంబూలాలు కూడా మార్చేసుకున్నారు. పెళ్ళంటే కంగారు పడుతున్నావంటే ఏమైనా ప్రాబ్లం వా? పెళ్లి గురించి కాదు బే, పిల్ల గురించి. ఏమైందిరా? నేను పెళ్లి చూపుల ప్రోగ్రాంలో మాట్లాడుకోవాల్సింది ఏమన్నా ఉంటే మాట్లాడుకోమని మమ్మల్ని వద్దని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. తనేం మాట్లాడదు. సరే నేనే చొరవ తీసుకుని నేను నచ్చానా అని అడిగాను. అంతేరా, మొదలుపెట్టింది చూడు. మీరు ఇప్పుడు నచ్చడం ఏంటండి? మా ఊళ్ళు మీ ఫోటో చూపించగానే పిచ్చ పిచ్చగా నచ్చేశారు అందరా. పైగా పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకుంటానని ఏం మాట్లాడిందిరా. అసలు ఆపదే. అవునా? పిల్ల బాగా స్పీడ్ అన్నమాట. మామూలు స్పీడ్ కాదురా బాబు. నైట్ కాల్ చేయమని నెంబర్ కూడా ఇచ్చింది. చేసావా? అయితే నువ్వు ముందు నెంబర్ చెప్తాను. రేయ్, విషయంలో సీరియస్నెస్ అర్థం చేసుకోరా. నాలాంటి అరేంజ్డ్ మ్యారేజ్ ఫిక్స్ అయిన ప్రతి ఒక్కడికి తెలియని అమ్మాయిని చేసుకుంటున్నాను, ఆ అమ్మాయి ఎలాంటిదో ఏంటో అని లోపల తడిచిపోతుంటదిరా. రే బా, నువ్వే నాకు హెల్ప్ చేయాలరా. ఊరుకోరా, నాకే జాబ్లకు నానా తంటాలు పడుతుంటే నీకు ఇంకే హెల్ప్ చేయమంటావు? రేయ్, రికమెండ్ చేసేవాడు ఉంటే జాబ్ సంపాదించడం ఎంతసేపు రా? నువ్వు నాకు హెల్ప్ చేసావంటే నీకు జాబ్ అయిపించే పూచి నాది. రే మామ, జోక్ చెక్కిరా. నిజంగా ఇప్పిస్తావా? నిజమేరా, నువ్వు నాతో రా చెప్తా. తను డైలీ ఈ రూట్లోనే వస్తుంటుంది. వచ్చే టైం అయిందే. తనే, బ్లూ డ్రెస్. వెళ్ళిపోయిందారా? ఇప్పుడు చెప్పు, ఎలా ఉంది? బాగుంది. అదేరా నా ప్రాబ్లం. అదేంటి? ఇప్పుడు తన స్పీడ్ చూస్తుంటే ఎవడో ట్రై చేయలేదు, కానీ ట్రై చేసి ఉంటే గ్యారంటీ పడిపోయిండేదని నా డౌట్. రేపు పొద్దున్న పెళ్ళయ్యాక నేను ఆఫీస్లో బిజీగా ఉన్న టైంలో మన బోస్ గేట్ లాంటి ఖాళీగా ఉండి ఏదో ఉన్నా సరే ఒక రాయేస్తాడు. అప్పుడు ఇది రెస్పాండ్ అయిందనుకో, నా పరిస్థితి ఏంటో చెప్పరా. దానికి నేనేం చేయగలరా? సింపుల్ రా. ఆడెవడో ఎప్పుడో ట్రై చేసి చూసే బదులు నువ్వే ఒకసారి ట్రై చేసి చూసావనుకో, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ పెళ్ళి అయిపోయినట్లే. సో నువ్వు ఒకసారి పరిచయం చేసుకుని బాగా ఇంప్రెస్ చేసి ఓ మంచి టైం చూసి ప్రపోజ్ చేసావనుకో, ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది కనుక క్యారెక్టర్ మంచిదైతే నో చెప్తుంది, ఎస్ చెప్పింది అనుకో నేను లైట్ తీసుకుంటాను. ఒక్క మొక్కలో చెప్పాలంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ స్ట్రాంగ్గా వీక్ అని చిన్న క్వాలిటీ చెకింగ్ రా. రే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఎలా కనిపిస్తున్నారా నీకు? నువ్వు అడిగే హెల్ప్ ఇదని తెలితే అసలు వచ్చిండేవాడినే కదరా. సర్లేరా, రోజు జాబ్ కోసం కాళ్ళు అరిగిలో తిరుగుతున్నావు కదా, నువ్వు హెల్ప్ చేయకపోతావా, నీకు మా కంపెనీలో జాబ్ వేయించకపోతానా అనుకున్నాను. నీకు ఇష్టం లేకపోతే వద్దులే. అమ్మాయి పేరేంటి? లక్ష్మి. అబ్బా, పిల్ల పొగడబంతి పూలో ఉంది బా. ఎలాగైనా అజయ్ గారు నీకు ఇచ్చింది మామూలు ఆఫర్ కాదు బాబా. ఎవరు మీరా? నా గురించి తెలుసు కదా. వాడికి నా మీద నమ్మకం ఉంది కాబట్టి నీకు కాదని నాకు చెప్పాడు. హేడ్ సైడ్ ఆడ తెలియక రే అమ్మాయి దగ్గరికి వెళ్ళి లవ్ చేస్తూ కంట్రోల్గా ఉన్నాడు అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? అసలు ఆ అమ్మాయిని చూస్తుంటే నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళావనే కాన్సెప్టే మర్చిపోయి తనతో సిన్సియర్గా లవ్లో పడిపోతావు అనిపిస్తుందిరా. అంత లేదు కానీ ఇప్పుడు అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి పరిచయం చేసుకోవడానికి మంచి ఐడియా ఉంటే చెప్పు. ఓ పని చేస్తాను,
ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయి బ్యాగ్ లాక్కుని పారిపోతాను, నువ్వు నన్ను కొట్టేసి ఆ బ్యాగ్ తీసుకెళ్ళి అమ్మాయికి ఇచ్చేది. కానీ ఎలా ఉంది? చాలా చీప్గా ఉంది. అసలు ఆ అమ్మాయి దగ్గర బ్యాగే లేదు. ఓ పని చేయి, ఈ ఫోన్ తీసుకెళ్ళి ఆ అమ్మాయి వచ్చే దారిలో పెట్టేసి వచ్చాయి. పెడితే చెప్పింది చేయరా. ఇది అమ్మాయి వచ్చేస్తుంది, త్వరగా వెళ్ళిపో. ఇప్పుడు నీ ఫోన్ చెప్తాను. హలో హలో హలో, నా ఫోన్ పోయిందండి. మీరు మాట్లాడింది నా ఫోనేనండి. మీకు ఎక్కడ దొరికిందో కాస్త చెప్తారా ప్లీజ్? ఆహా, ఫోన్ మీదేనని గ్యారంటీ ఏంటి? ఫోన్ మీదే కదా అని గ్యారెంటీ అడుగుతుంది రా. కరెక్టే కదా. సర్లేండి, ఓ పని చేయండి. గ్యాలరీ ఓపెన్ చేస్తే గ్రే కలర్ షర్ట్లో నా ఫొటోస్ ఉంటాయి. అవి చూసాక ఈ ఫోన్ నాదే అనిపిస్తే ఈ నెంబర్కి కొంచెం కాల్ చేసి చెప్పండి. కమాన్ కమాన్ కమాన్. ఇప్పుడు నాకు ఫోన్ చేస్తుంది. మన దాంట్లో ఎలాగ బ్యాలెన్స్ ఉండదు కదా, సో తన ఫోన్ నుంచి ఫోన్ చేస్తుంది. ఎస్. హలో, హలో చెప్పండి. ఫొటోస్ చూశాను. ఓకే, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో రేపు ఇందిరా పార్క్ వచ్చి మీ ఫోన్ తీసుకెళ్ళండి. ఓకేనండి, షూర్, థ్యాంక్ యూ. ఏహే, తను ఎంతసేపు అయినా రావట్లేదేంట్రా? వస్తుందిలేరా. హలో, ఫోన్ కోసం కాల్ చేసింది మీరేనా? ఇదిగోండి మీ ఫోన్. చాలా థ్యాంక్స్ అండి. మీ పేరు? లక్ష్మి. నైస్. అందనే చంద్ర. ఓకే, బాయ్. లక్ష్మి గారు, ఒక్క నిమిషం. అదేంటండి అంత హెల్ప్ చేసి కనీసం కాఫీ కూడా తాగకుండా వెళ్ళిపోతానంటున్నారు? నో, ఐ హ్యావ్ టు గో. బాయ్. పోనీ ఇప్పుడు కాకపోతే రేపు కలుద్దాం. మీ నెంబర్ ఇచ్చారంటే. చూడు, నీ ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థమైంది. అలాంటి ఆశలేం పెట్టుకోకు. నాకు ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఓకే, బాయ్. అసలు ఆడపిల్ల పుట్టినప్పుడే చంపేద్దాం అనుకున్నాను. నీకు ఎందుకే కాలేజ్? మీ అమ్మ చెప్పిందని నేను చదివిస్తున్నానే. అసలు నీ క్యారెక్టర్ మీదే నాకు నమ్మకం లేదు. నేనైతే కాలేజీకే పంపకూడదు అనుకుంటున్నాను. నేను చూసిన సంబంధం చేసుకుంటావు నాకైతే నమ్మకం లేదే. నువ్వు ఖచ్చితంగా ఎవరొకరితో లేచిపోతావు. వారిని కాఫీ తాగడం రమ్మంటే కాఫీ రమ్మన్నట్టు ఫీల్ అయిపోయింది బావా. మరే పైగా పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయిందని చెప్పింది. ఆ అమ్మాయి జెన్యునేరా. ఆడే అనవసరం కంగారు పడుతున్నాడు. ఇంకా అజయ్ ఫోన్ చేసి చెప్పేస్తాను రా. నువ్వు అలా కంగారపడి సింగిల్ సీన్లో క్యారెక్టర్ డిసైడ్ చేసేకిరా. అసలు అమ్మాయిలు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా ఉంటారు. రాత్రి అయితే అమ్మాయిల బిహేవియర్ ఎలా ఉంటుందో తెలుసా? ఫోన్లో వాళ్ళు మాట్లాడే మాటలు, మెసేజ్లు మామూలుగా ఉండవు తెలుసా? ఇప్పుడు అమ్మాయికి ఫోన్ చేయి, అప్పుడు కూడా చెప్పేద్దాం అంటే చెప్పేద్దాం. హలో. హలో, హాయ్ అండి. నా వాయిస్ గుర్తుపెట్టారా? అదే మార్నింగ్ ఫోన్ తెచ్చి ఇచ్చారు కదా, మర్చిపోయారా? మీరెందుకు కాల్ చేశారు? అసలు ఈ నెంబర్ ఎలా వచ్చింది మీకు? అదా, నేను ఈ నెంబర్ నుంచి కాల్ చేశారు కదా, సో మీదే అయ్యి ఉండొచ్చు అని కాల్ చేశాను. మీ ఫోన్ మీకు ఇచ్చేసాను కదా. అంటే చూడండి, మీరు అనవసరంగా కాల్ చేసి నన్ను డిస్టర్బ్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైల్లో పెట్టిస్తాను. అర్థమైందా? ఏంటి బావా, పని అయిపోయిందా? బాగా పని అయిందిరా. మార్నింగ్ అయితే మాటలతో వదిలేసింది, ఇప్పుడైతే కొట్టేలా ఉంది. అసలు నిన్ను. రే, తనే ఫోన్ చేస్తున్నారా? హలో. హలో. హలో చెప్పండి. ఇందాక ఏదో కోపంలో తిట్టేశాను. మీరేమనుకోకపోతే 10 నిమిషాలు నాతో మాట్లాడగలరా? ఓకే, కానీ మీ వాయిస్ ఏంటి అలా ఉంది? ఎవరైనా ఏమన్నా అన్నారా? మా డాడీ అండి. నేనంటే కొంచెం కూడా నమ్మకం ఉండదు. అమ్మాయిలతో మాట్లాడితే పర్లేదు, అబ్బాయిలతో మాట్లాడితే మాత్రం ఒక్కటే అనుమానం. ఎప్పుడు తిడుతూనే ఉంటారు. మా డాడీ అంతేనండి. అమ్మాయిలతో మాట్లాడితే ఏమన్నారు కానీ అబ్బాయిలతో మాట్లాడితే మాత్రం ఒకటే అనుమానం. ఆహా, అంటే అమ్మాయిలు నాకు ఎలాగో పడరని మా నాన్నకు బాగా తెలుసు. కానీ నా ఫ్రెండ్స్ నాలా ఎదవలు కాబట్టి మేము నలుగురు కలిస్తే ఏ ఎదవ పని చేస్తామో అని. ఓ అదా. చిచి, మీకు అలా అర్థమైందా? స్పీకర్ అని చెప్పా. హలో హలో హలో. రే, ఈ వాయిస్ బ్రేక్ అవుతుంది. బాగా పనిచేస్తుంది కదరా. హలో.
చెప్పండి, వినిపిస్తుందా? ఇప్పుడు బాగానే వినిపిస్తుంది. ఓహో, చెప్పండి. గెలరా రే ఉందా నీకు? మీ పేరేంటి? కళ్యాణ్ అండి. ఓకే, రేపు ఒకసారి కలుద్దామా? యా, షూర్ షూర్. నా వినోద్ చచ్చిపోయేలా ఉన్నాడు. పరిచయం లేని మాటలే కొత్తగా తాకె నన్నే, ఎందుకు మరి ఎందుకో చెలిమి కోరింది నిన్నే. పరిచయం లేని మాటలే కొత్తగా తాకె నన్నే, ఎందుకు మరి ఎందుకో చెలిమి కోరింది నిన్నే. మనసే ఇంత హాయిగా ఎప్పుడూ లేదుగా, క్యా చల్ రహా హై ముజ్కో క్యా హువా హై, క్యా చల్ రహా హై ముజ్కో క్యా హువా హై. పరిచయం లేని మాటలే కొత్తగా తాకె నన్నే, ఎందుకు మరి ఎందుకో చెలిమి కోరింది నిన్నే. ఇంతకీ ఎంతవరకు వచ్చిందిరా? జస్ట్ మామూలు పరిచయం చేసుకున్నాను అంతేరా. త్వరలోనే మొత్తం మ్యాటర్ అంతా చెప్పేస్తాను నీకు. సరే, జాగ్రత్త మరి. బాయ్ రా. అదేంట్రా కలిసి బైకుల మీద తిరుగుతున్నారు, ఫోన్లు మాట్లాడుకున్నారు, జస్ట్ పరిచయం ఏంటంటావేంటి? నువ్వే కదరా చెప్పావు సింగిల్ సీన్లో ఏ అమ్మాయి క్యారెక్టర్ డిసైడ్ చేయాలని. కొంచెం బాగా పరిచయం చేసుకున్నాక చెప్దామని. లేదురా, నాకేదో డౌట్గా ఉంది. తనతో లోలో పడిపోయా అనిపిస్తుంది. అసలు ఆ అమ్మాయి కళ్ళు చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అదేం లేదురా. హలో. హాయ్ కళ్యాణ్, ఫ్రీయేనా? బీచ్కి వెళ్దాం, వస్తావా? వస్తాను. ఓకే, బాయ్. ఓకేరా, బాయ్. ఒకవైపు నువ్వు ప్రశ్నలా, మరువైపు కొత్త ఆశలా కనిపిస్తూ కవ్విస్తే మనసు కదిలేనే. నువ్వు ఉంటే తెలియకున్నదే రోజంతా ఏమైనదే, నీ మాటై నీ నవ్వై మాయమైనదే. నీ మాటలో కొత్త అర్థమే వినబడుతుంటే, మురుపెన్నడు లేని వింతలే కనబడుతుంటే, క్యా చల్ రహా హై ముజ్కో క్యా హువా హై, క్యా చల్ రహా హై సాథియా. పరిచయం లేని మాటలే కొత్తగా తాకె నన్నే, ఎందుకో మరి ఎందుకో చెలిమి కోరింది నిన్నే. రే ఇంకా అమ్మాయిని వదలవా? అమ్మాయి నీకు కరెక్ట్ కాదురా. అంత కరెక్ట్ అయిన అమ్మాయి అయితే అప్పుడు మ్యారేజ్ ఫిక్స్ అయింది అన్నది కదా, మళ్ళీ ఆ టాపిక్ నీ దగ్గర తీసుకొచ్చిందా? ఓ అదా, అప్పుడేదో సరదాగా అన్నాను. అప్పుడు నువ్వెవరో నాకు తెలియదు కదా. చూసావా ఇప్పటికైనా అర్థమైందా? నిజమే రావు, ఇంకా అమ్మాయి జోలికి వెళ్ళకూడదు. వెళ్దామా? ఆ ఇడియట్తో తిరగొద్దు నాన్న, నిన్ను పాడు చేసేది వాడే. ఈడేంటి ఇలా చూస్తున్నాడు? ఇంతమందిలో నా నువ్వు ఒక్కరు, ఎందుకో నాకీ దూకుడు. నిన్ను చూస్తే మారేలే గుండె చప్పుడు. ఇంద్రధనసున 7 రంగులు నన్ను చూసే నీ కళ్ళలో, చూస్తున్నా నీ చేష్టలు. నువ్వు నవ్వితే ఎందుకంతలా కొత్త వెలుగులు, ఇది వరకు చూడలేదిలా
పరిచయం లేని మాటలే కొత్తగా తాకె నన్నే. ఎందుకు మరి ఎందుకు చెలిమి కోరింది నిన్నే. నా పట్ల మరీ కేర్ తీసుకుంటుందిరా. నన్ను సెటిల్ అవ్వమని వార్నింగ్ కూడా ఇస్తుంది. చూడు, నువ్వు లైఫ్లో దేన్నైనా లైట్ తీసుకో, కానీ జాబ్ విషయంలో మాత్రం సిన్సియర్గా ట్రై చేయి. జాబ్కి ప్రిపేర్ అవ్వమన్నాను, అది ప్రిపేర్ అవ్వడం లేదు. గాలి తిరుగులు తిరుగుతున్నావు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, నాకు అర్థం కావట్లేదు. ఈ ఆడలు ఎప్పుడు ఇంతేరా బాబు. వాళ్ళు ఫీల్ అవ్వడానికి, చిరాకు పడడానికి ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు నీకు జాబ్ లేదు కదా, తనకి అదే టైంపాస్. అంతేగాని నీ మీద లవ్వు లేదు, బొంగు లేదు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. అడిగి ఫోన్ చేసి మ్యాటర్ మొత్తం చెప్పే. లేదురా, తను నన్నే లవ్ చేస్తుంది. నేను సెటిల్ అయితే వాడిని వదిలేసి నన్నే చేసుకుందామని చూస్తుంది. కానీ నాకే ఏ ఇంటర్వ్యూని పని అవ్వట్లేదు. ఏం అర్థం కావట్లేదురా. చెప్పరా బావా. Cheers. హాయ్ బంగారం. హాయ్ రా, ఎక్కడున్నావు? నేను బంగారం ఫ్రెండ్కి చిన్న ప్రమోషన్ వస్తే పార్టీ ఇస్తాడనమాట. సో అక్కడ ఉన్నాడు. అసలు సిగ్గుందా నీకు? అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? అరే, ఉదయాన్నే ఇంటర్వ్యూ పెట్టుకుని రాత్రిపూట ఎవరైనా పార్టీలకు వెళ్తారా? అంటే ఛా, నువ్వు ఈ జన్మలో మారవు. ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు. గుడ్ బై ఫర్ ఎవర్. పోయిందిరా, మొత్తం పోయింది. మీ దయవల్ల సర్వనాశనం అయిపోయింది. ఏమైందిరా? అయినా ఏమీ చెప్పుకుని కూడా కదరా బాబు. బూతులు తప్ప అన్ని రకాలుగానే తిట్టిందిరా. చెప్పేసింది గుడ్ బై ఫర్ ఎవర్ చెప్పేసింది. రండి మందేసేద్దాం. Cheers. హలో. హాయ్ రా, సారీ రా, నైట్ ఏదో కోపంలో తిట్టేశాను. అవేమీ మనసులో పెట్టుకోకు. ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవ్వు. బాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమ్ ఇన్. సి మిస్టర్ కళ్యాణ్, వెరీ సింపుల్ క్వశ్చన్. ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి 16 years అయింది. నువ్వు ఎక్కువ వచ్చిన మెట్లు 32. నా షర్టుకున్న బటన్స్ 8. ఇప్పుడు చెప్పు, నా చూసేది ఎంత? ఇంటర్వ్యూ ఏమైంది? ఇది కూడా పోయిందా? నువ్వేం చెప్పకుండా పాపం వాళ్ళు మాత్రం ఏమిస్తారులే ఉద్యోగం. నేను ట్రై చేశాను లక్ష్మి, కానీ ఆహా, అసలు లైఫ్లో కొంచెమైనా సీరియస్నెస్ ఉందా నీకు? నీ గురించి ఆలోచించి తల పగిలిపోతుంది నాకు. దయచేసి ఇంకేం మాట్లాడుకు. ఇంకా నా వల్ల కాదు. లైఫ్లో నీ మొహం ఎప్పుడు నాకు చూపించు. గుడ్ బై. ఏమైందిరా? అయిపోయిందిరా. తననే అన్నాళ్ళని భరిస్తుందిరా. వెళ్ళిపోయింది. గుడ్ బై ఫర్ ఎవర్ చెప్పేసి వెళ్ళిపోయింది. ఓరు పిచ్చోడా, ఆడి పెళ్లి డేట్ చెప్పాడు గుర్తుందా? ఇంకో 2 రోజుల్లో మ్యారేజ్, రేపు పెళ్లి కూతురుని చేస్తారు. అందుకే ఈరోజు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. అది ఆమె క్యారెక్టర్. ఇప్పటికైనా అర్థమైందా లేదా? హలో. హలో, చెప్పరా. రే ఇంకెప్పుడు చెప్తారా? 2 daysలో పెళ్ళి రే. చేసుకోరా. తను కూడా నీలాగా ప్రాక్టికల్ మనిషి. మీ ఇద్దరు కరెక్ట్గా సరిపోతుంది. చేసుకో. కాలం అనుకూలంగా ఉన్నప్పుడు అన్నీ అనుకూలంగానే ఉంటాయి. అనుకూలంగా లేనప్పుడే మనం ఏంటి అనేది బయటపడుతుంది. శిశిరం చెట్టుకున్న ఆకుకి, గ్రీష్మం చెరువులో నీటికి, ప్రేమ మనం ప్రేమించిన మనిషి పట్ల మనకున్న నమ్మకానికి పరీక్ష పెడుతుంది. ఈరోజు నాకు పరీక్ష. ఇక్కడికి ఎందుకు వచ్చారా? మామూలుగా వచ్చానురా. అదే ఈ పెళ్లి దగ్గరికి ఎందుకు వచ్చావని. లేదురా, ఎప్పటికీ తన మీద నమ్మకం చావట్లేదురా. లాస్ట్ మినిట్లో తన మనసు మరి నన్నే పెళ్లి చేసుకోవాలని బయటకు వచ్చేస్తే ఈ ఏరియాలో ఆటోలు ఉంటాయో లేదో తెలియదు కదరా. అందుకే నా బైక్ వేసుకొచ్చి వెయిట్ చేస్తున్నాను. పిచ్చోడా. సర్లే, ఇవన్నీ కాదు కానీ ఈరోజు దాడితే వాడు జాబ్ గురించి మాట్లాడు. మన జాబ్ ఇంపార్టెంట్. రా చెప్తాను. రే మీరెందుకు వచ్చారా?
అది కదరా ఈడు అమ్మాయితో ఒకసారి మాట్లాడతారంటరా. అవునరా ఒక్కసారి మాట్లాడతాను రా. ఏం మాట్లాడుతున్నావురా? ఈడు మాట్లాడిన తర్వాత ఇంక నాకు పెళ్ళే ఉంటుందిరా. చేసుకోరా, ఒకసారి మాట్లాడతారంటరా. రే అలా పదని చెప్తాను. రే నీకేమైనా పిచ్చారా? ఇప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడించమంటావేట్రా? అది కదా బాబాయ్, ఇది అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఒక్కసారి మాట్లాడించరా ప్లీజ్ రా. అవునరా ఒక్కసారి మాట్లాడతాను రా. రే మీరు ఎందుకు వచ్చారు నాకు తెలుసు, జాబ్ కోసమే కదా. రేపు మార్నింగే మాట్లాడదాం, ఓకేనా? అది కాదు బాబా, ఒక్కసారి బాబా ఒక్కసారి ప్లీజ్ మాట్లాడించు బాబా. ఒకసారి మాట్లాడతాను రా ప్లీజ్ రే ఇప్పుడే మాట్లాడదాం, ఓకేనా? హలో రాజేష్ గారు. యా థ్యాంక్ యూ. ఏం లేదు, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడని చెప్పాను కదా, వాడు రేపు వస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు ఒకేలా చూడండి. ఓకే థ్యాంక్ యూ. రే అంతా మాట్లాడేశాను, మొత్తం సెట్ అయిపోయింది. రేపు ఫార్మాలిటీకి ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుందిరా. రే నీకు దండం పెడతాను, నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళరా. లేదురా ఒకసారి మాట్లాడతాను రా ప్లీజ్ రా. అది కదరా నేను చెప్తానండి. ప్లీజ్ రా నేను ఒకసారి చెప్తాను కదా. ఆడితో ఒకసారి మాట్లాడనురా. అది కదరా అమ్మాయి లేకపోతే నేను బతకలేను రా. ప్లీజ్ రా ఒక్కసారి మాట్లాడరా. మాట్లాడకూడదురా, మాట్లాడితే మొదటికే మోసం వస్తుంది రా. రే ఏంట్రా ఇది? తనెవర్రా? లక్ష్మి కదా ఉండాల్సింది. ఏమోరా, ఏమోయంట్లే, పెళ్లి కూతురై ఉంటుంది. ఒరే నాకు విషయం క్లారిటీగా చెప్పరా, అండ్ నీకు ఆ అమ్మాయిని చూపించాడా? బ్లూ డ్రెస్ అని తనే చూపించాడు రా. పక్కన ఇంకెవరైనా బ్లూ డ్రెస్లో ఉన్నారా? ఆ టైంలో నాకు తను తప్ప ఇంకెవరో ఆనలేదురా. నీ దరిద్రం అలా ఏడిస్తే ఇంకెవరు కనిపిస్తారులే. పేరు కూడా లక్ష్మి అని చెప్పాడు రా. రే జ్యోతిలక్ష్మి, వరలక్ష్మి, శుభలక్ష్మి, సాయిలక్ష్మి, దేశం నుండే లక్ష్మిలో ఉన్నారా? నువ్వు ఏ లక్ష్మి చూసావు, వాడు ఏ లక్ష్మి చూపించాడు. అంటే నా లవర్ పెళ్లి కూతురు కాదంటావా? ఆబ్వియస్లీ. తనకోసారి కాల్ చేయి. ఇప్పుడు కాదురా, రేపు జాబ్ వచ్చాక చేస్తాను. ఇది పక్కనట్టు అజయ్ గడ ఎవరికి రూపాయి కూడా ఇవ్వడు కదా, ఇలా ఉత్తి పుణ్యం జాబ్ ఇప్పించడం తెలిస్తే ఏమైపోతాడంట. మాయా జాబ్ వస్తుంది. యారా ఈ డ్రెస్ వేసుకెళ్తే జాబ్ ఇస్తారా? ఎన్ని ఇంటర్వ్యూలకి ఎన్ని ఫార్మల్స్ వేసుకెళ్ళారా? ఎవడైనా జాబ్ ఇచ్చాడా? ఎలాగైనా రికమెండేషన్ ఉండాలి బాబా. సర్లే కానీ అమ్మాయి కాల్ చేయి. రే తనే ఫోన్ చేస్తుంది మావా. హలో హలో, నీతో అర్జెంటుగా మాట్లాడాలి, మన ప్లేస్కి రా. యా షూర్ వచ్చేస్తున్నాను. రే మా ఫేవరెట్ ప్లేస్కి రమ్మందిరా. ఇప్పుడు కానీ జాబ్ వచ్చిందని చెప్తే గ్యారంటీ కలిసిపోయినట్టారా. మాయా ఐఎమ్ సారీ రా, ఐఎమ్ రియల్లీ సారీ. ఇన్నాళ్ళు నిన్ను చాలా బాధ పెట్టాను కదా. చచ్చా అదేం కాదులే. లేదు, నువ్వెలా ఉంటే నేను హ్యాపీగా ఉంటానో అలా నిన్ను మార్చాలనుకున్నాను. కానీ నువ్వెలా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావో అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఐఎమ్ సారీ రా, ఐఎమ్ రియల్లీ సారీ. ఆ రోజు నిజంగానే నేను వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ నువ్వు లేకుండా, నీతో మాట్లాడకుండా ఉండడం ఇంకా నా వల్ల కాదు. నువ్వు ఏ జాబ్ చేయనవసరం లేదు, నేనే జాబ్ చేస్తాను. నువ్వెప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు. నీకు విషయం చెప్పనా, నాకు జాబ్ వచ్చింది. అవునా? మరి ఇందాడి నుంచి నేను ఇంత మాట్లాడుతున్నా ఆ విషయం చెప్పవేంటి? అంటే నువ్వు లేకపోతే ఉండలేను, నువ్వు మాట్లాడకపోతే ఉండలేను అని చెప్తుంటే ఎందుకో లోపల చాలా బాగుంది. సో అవన్నీ విన్నాక చెప్దామని. ఛీ, మీ మగాళ్ళ బుద్ధి చూపించావు. సో నీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఇంతసేపు నన్ను మాట్లాడించావా? నీ మొహం నాకు ఇంకెప్పుడు చూపించుకు. ఐ హేట్ యు. గుడ్ బై ఫర్ ఎవర్. ఎరా జాబ్ వచ్చిందని చెప్పలేదా? లేదురా, చెప్పకముందే కలిసిపోయాం. పోనీ తర్వాతనే చెప్పావా? అది చెప్పిన తర్వాతే కోపం వచ్చి వెళ్ళిపోతుంది. చీ దీని అమ్మ జీవితం. ఒక్కటైనా మీ లవ్ స్టోరీలో కరెక్ట్గా జరిగిందారా? రాత్రి అయితే గుడ్ బై ఫర్ ఎవర్ అని ఇడిపోతారు, మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్ అని కలిసిపోతారు. ఎందుకు ఇడిపోతారో ఎందుకు కలిసిపోతారో మీకైనా క్లారిటీ ఉందారా? ఏం లవ్ స్టోరీ రా బాబు. నీకు తెలియదులేరా, లవర్స్ మధ్య ఏం జరుగుతుందో అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మా మధ్య ఏం జరిగిందో మాకు మాత్రమే తెలుస్తుంది. లక్ష్మి, లక్ష్మి ఆగు. సారీ లక్ష్మి, ప్లీజ్ లక్ష్మి, పొరపాటుని చెప్పలేదే. లక్ష్మి ప్లీజే, నీకు దండం పెడతానే, అందరూ చూస్తున్నారే, ప్లీజే. సరేలే పద. అమ్మాయి చంపేసావు అనుకో, నేను నీతో కాపురం అంటే మామూలు విషయం కాదు. ఇంకా పెళ్ళే కాలేదు, అప్పుడు కాపురం అంటావేంటి? అయినా మా డాడీని కన్విన్స్ చేయడం
కాదు తెలుసా? మరే నువ్వు ఎలా ఉన్నాడు మీ బాబు ఎలా ఉంటాడో? ఓయ్, మా డాడీని ఏమన్నా అన్నావంటే ఇంకెప్పుడు నీతో మాట్లాడను. ఛా, అంత లేదులే, ఇప్పుడు అలాగే అంటావు. మళ్ళీ నువ్వే ఫోన్ చేస్తావు. లోకువైపోయాను సరే. నాకు నువ్వు లోకు, నీకు నేను లోకు.